ప్రేక్షకులందరికీ నమస్తే. కాంగ్రెస్ వీరాభిమానులు, బీఆర్ఎస్ పార్టీ వీరాభిమానులు తప్పకుండా చూసే ప్రయత్నం చేయరు. ఈ వీడియోని ఎక్కడ తప్పు చెప్పినా కానీ బరాబర్గా కామెంట్ పెట్టురి, మీ ఇష్టం. ఇక ఆర్&బి ఈఎన్సీ ఆస్తులు అంట 200 కోట్ల రూపాయలు అంటున్నా. 200 కోట్ల రూపాయలు పశలే తిని బతుండొచ్చున్నా ఈ దొంగలంతా. ఇట్లా అక్రమ సంపాదన మొత్తం పశలే తింటున్నాయి, ఏమైనా భూమగిట్టే తింటున్నా పాడైపోను. 200 కోట్లు అంటే లెక్క పెడతాలకే సరిపోతుంది కదా నాయన జీవితం అంతా. నెలకి 20,000 సంపాదించాలంటే తర్జన భర్జన అవుతారు జనాలు. 200 కోట్ల రూపాయలు అసలు సంపాదించినట్ట ఈ దొంగ పేరు ఏం పేరు అంటే మోహన్ నాయకు ఆయన మిత్రులు బంధువుల నివాసాల్లో ఏసీబీలు సోదాలు చేస్తే 1.5 కిలో బంగారు బిస్కెట్లు దొరికినాయట. 1.5 కిలో బంగారం బిస్కెట్లు, 10 మళ్ళీ మరో కిలో ఆభరణాలు. బ్యాంకులో ఆయన బ్యాంకుల బ్యాలెన్స్ ఎంత అంటే 1,44 లక్షల రూపాయలేమో బ్యాంకులు ఉన్నాయంట, 55 లక్షల రూపాయలేమో ఇంట్లో ఉన్నాయంట. ఇవి దగ్గర ఈ 2 కోట్ల చిల్లర అన్నట్టు. 2 కోట్లు ఒకటి దాకా 2 కోట్లు అన్నట్టు ఆయన లెక్క. ఇంకా 5 చోట్ల 2 గుంటలు తక్కువ 20 ఎకరాల భూమి ఉందంట. 2 గుంటలు తక్కువ 20 ఎకరాల భూమి ఉందంట ఈ మోతవారికి. 7 లగ్జరీ ప్లాట్లు, ఖరీదైన విల్లాలు, ఇంట్లో వాడే పరికరాలు ఉంటాయి కదా, కట్టిన వస్తువులు, అయ్యోటి మంచమో బెడ్డో అదో ఇదో, వీటి విలువ దగ్గర 1,26 లక్షల రూపాయల ఫర్నిచర్ ఉందంట. ఇంటికి 1,26 లక్షల రూపాయల ఫర్నిచర్ అని ఇంట్లో ఉందంట. ఇంకా ఇంట్లో మినీ బారు కొడుక, ఇంట్లో మినీ బార్ కూడా పెట్టుకున్నట. విదేశీ మద్యం బాటిళ్ళు, కొనసాగుతున్న తనిఖీలు. ఈఎన్సీ మోహన్ నాయకు అరెస్టు. ఇంట్లో బార్ కూడా ఓపెన్ చేసుకున్నట. బారు, క్లబ్బు, ఇంకా 4-5 పెట్టుకోపోయినావు గట్టినే ఎప్పుడన్నా ఎక్కడ వస్తురేమో. 7 కేలు సంపాదించి పాడవుతుర్రా నాయన నాకు అర్థం. ఇప్పుడు ఈ ఈఎన్సీ అంటోనికి 1 లక్ష రూపాయలు ఉంటుండొస్తున్నా జీతం, పోనీ 2 లక్షల రూపాయలు ఉంటుండొస్తున్నా, 2 లక్షల రూపాయలు పెట్టుకుందాం. మరి ఈయన సర్వీస్కి వెళ్ళి ఇప్పటిదాకా 200 కోట్ల రూపాయలు సంపాదించిండంటే ఎవరి సెలవుతోడు సంపాదించొచ్చాడు. ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆర్&బి ఎవరి చేతిలో ఉందంటే వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఉన్నది కదా. 10 సంవత్సరాలు ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు దిగినాక మళ్ళీ ఈ మధ్య కాలంలోకి వచ్చిందంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతికి వచ్చిందిగా. మరి వేముల ప్రశాంత్ రెడ్డి 800 కోట్లు సంపాదించవచ్చు 10 ఏళ్ళల్లో. ఈయన 200 కోట్లు సంపాదించినాయి. ఈయనకు పనిస్తే ఈయనకు పనిస్తే వాళ్ళు కదా, ఈయననే 200 కోట్లు సంపాదిస్తే మరి వేముల ప్రశాంత్ రెడ్డి 800 కోట్లు సంపాదించవచ్చు. ఇప్పుడు 2.5 ఏళ్ళల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి 800 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన ఉన్న రేవంత్ రెడ్డి ఎంత సంపాదించాలి, వేముల ప్రశాంత్ రెడ్డి పైన ఉన్న కేటీఆర్ ఎంత సంపాదించాలి? అడ్డం పుట్టొస్తున్నాయి జనాల సొమ్ముకు అంటున్నా. ఇప్పుడు ఏసీ వాళ్ళు ఈయన ఇంట్లో సోదాలు చేసిరు, ఈయన దోసుగారి ఇళ్ళలో చేసిరు, మళ్ళీ పోతే చుట్టాల ఇళ్ళలో చేసిరు. 1.5 కిలో బంగారం దొరికింది, కిలో ఆభరణాలు దొరికినాయి. మళ్ళీ పోతే 1,44 లక్షలు ఏమో బ్యాంకులో ఉన్నాయి, 55 లక్షలు ఏమో ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో వస్తువులకు మళ్ళీ 1,24 లక్షల రూపాయల ఇంట్లో వస్తువులకు అయినాయి. ఇవన్నీ సోదాలు చేసిరు. ఓకే ఏసీ వాళ్ళు. మరి ఈయనకి పరిచిన ఇప్పుడు ఈ మినిస్టర్ ఇళ్ళలో కూడా పోవాలిగా. ఇలా మినిస్టర్ ఇళ్ళలో కూడా ఆస్తులు తనిఖీలు చేయాలి కదా, చేస్తుండొచ్చునా. ఏముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో అయినా కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంట్లో అయినా కానీ, వీళ్ళు ఇప్పుడు ఏమంటే రోడ్లు భవనాలు కదా వీళ్ళ చేతిలో ఉన్నాయి ఆర్&బి అంటే. మరి వీళ్ళకి పనిచ్చిన వాళ్ళకే గీడు ఈ లుచ్చే 200 కోట్ల రూపాయలు మింగితే పేపర్లు వచ్చిందే కదా. నాకేమైనా అబద్ధం అని చెప్పాల్సిన పని ఏముంది. ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ ఈ వార్త తర్వాత ఇంకేమైనా వార్తలు ఉన్నాయి చూడు, నమ్మకం లేకుంటే. ఇప్పుడు ఈడే 200 కోట్ల రూపాయలు సంపాదిస్తే వీరికి పనిచ్చిన వాళ్ళు ఎంత సంపాదించాలి, ఆయన పైన ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు ఎంత సంపాదించాలి? మరి జనాలకు అడ్డం పెట్టి మొత్తం తెలంగాణ మొత్తం బరివత్తల చేసిరు కదా నాయన. బంగారు తెలంగాణ అని బరివత్తల తెలంగాణ చేసి పాడైతిరి. యాడికెళ్ళి అయితే చెప్పురిగా. ఇప్పుడు ఈయన 200 కోట్లు గుంజుకోవాలి. వాస్తవానికి ఈయన ఉద్యోగం ఎప్పటి నుంచి చేస్తుండు, ఈయన జీతం ఎంత, ఈయన జీతం కాగా ఒక 10-20 ఎక్కువ ఇచ్చినా కూడా మిగతా డబ్బులు అయితే గవర్నమెంట్లో కలుపుకోవాలి కదా. మరి కలుపుకుంటుండొచ్చిన ఈయన కలుపుకున్నాక మరి ఈయనకి పని కల్పించిన, ఈయనకి అవకాశం కల్పించి ఈయన వెనకంగా ఉన్న దొంగలంగా లీడర్లకు మరి వాళ్ళకు కూడా మరి గిసోటి పని జరగాలి కదా. జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు మీరు బరాబర్గా ఇవాళ అధికారంలో ఉండరు కాబట్టికే ఇసవంటోడు ఈయన వెనకంగా ఎవడున్నాడు, ఇప్పుడోడున్నాడు, ఇంతకంటే ముందోడున్నాడు, ఈ సంస్థల మొత్తం కలిసి ఎన్ని డబ్బులు దుబ్బీరు అనేది ఎంక్వైరీ చేసి గుంజుకునే ఉపాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఈ పని చేసినాక రోడ్లు ఏమంటే వేస్తారా? ఏడుకెళ్ళేస్తారు రానున్నది ఆనకాలం. జర్ర 4 సినుకులు వాడినా అంటే రోడ్లు మొత్తం బతక మాట్లాడితే మొత్తం గలగల లొడలోడ సప్పుడు.
అయితే కావా ఈ లాయమన్ వాళ్ళు అయితే రోడ్లు మంచిగానే ఉంటాయి కదా. ఒకప్పుడు రోడ్ వేస్తే దగ్గర దగ్గర 3-4 ఏళ్ళ దాకా గట్టిగా మన ఉక్కులెక్కు ఉండేది. ఇవాళ నిండా 3 శుక్రాలు కాకముందుకే ఊసిపోతూనే ఉంటుంది. అంటే గిసోటి మోతవర్లు లంగ దొంగ బయటవేయగలంత కూడి జనాల సొమ్ము అడ్డగోలిగా మిగతాది మింగి గిట్ట కోట్ల రూపాయలు సంపాదించుకున్నాక మరి నాణ్యత గల రోడ్లు ఏమైతే వేస్తారా? ఏడికెళ్ళి వేస్తారు చెప్పురి. మరి ఇప్పుడు ఈయన 200 కోట్లు సంపాదించినట్టు ఈయన వెనకంగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలి కదా. మరి వసూలు చేస్తుండొచ్చునా? అందుకోసమైనా ముందుగానే చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీ అభిమానులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు తప్పకుండా చూడరు. తప్పు ఉంటే బరాబరిగా కామెంట్ పెట్టాను కదా. నేను చెప్పిన ముచ్చట ఏమైనా తప్పు ఉంటే కామెంట్ పెట్టు. మీకు నచ్చిన కామెంట్ పెట్టిపోరు ఇక.